2024 ఎలక్షన్లో భాగంగా మనమైతే ఈరోజు బాపట్ల నియోజకవర్గంలోని బాపట్ల సిటీలో అయితే ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఒక పక్క అయితే మరో పక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు ఉన్నారు. అయితే ఈ బాపట్ల నియోజకవర్గంలో అసలు 2019 తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగింది, అసలు అభివృద్ధి చేశారా, అసలు కోన రఘుపతి గారు ఈసారి వచ్చే అవకాశం ఉందంటారా అనే దాంట్లో భాగంగా ఇక్కడ బాపట్లలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులతో అయితే ఈరోజు మన ఇంటర్వ్యూ జరగబోతోంది. దాంట్లో భాగంగా ఇక్కడటువంటి స్థానిక నాయకులు అయినటువంటి ఆసిఫ్ గారితో మనం అయితే ఉన్నాము. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. ఈరోజు చూసుకుంటే 2024 అంటే నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ అయితే జరగబోతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇక్కడ అసలు ప్రజలు ఎటువైపు ఉన్నారు? ప్రేక్షకులకి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఆసిఫ్ అండి, జనసేన పార్టీ నాయకులు, బాపట్ల నియోజకవర్గం. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి అంటే, అభివృద్ధి జరగాల్సిన బాపట్ల, అభివృద్ధి కావాల్సిన బాపట్ల, అసలు బాపట్ల అంటేనే ఇష్టం లేని ఒక వ్యక్తి 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనే కోన రఘుపతి గారు. మరోవైపు ప్రజలు కష్టం అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళే ఒక వ్యక్తి, సహాయం చేయడం కానివ్వండి, ఒక ఆర్థిక పరంగా కానివ్వండి, భరోసా ఇవ్వడం కానివ్వండి, బాపట్ల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఒక వ్యక్తి నరేంద్ర వర్మ గారు. కోన రఘుపతి గారు వైఎస్ఆర్సీపీ నుంచి పనిచేస్తుంటే ఎమ్మెల్యే క్యాండిడేట్గా, ఇటువైపు నరేంద్ర వర్మ గారు మన ఉమ్మడి కూటమి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. అయితే ముఖ్యంగా కోన రఘుపతి గారు ఈ 10 ఏళ్లలో చేసింది ఏంటి అంటే శూన్యమనే చెప్పుకోవాలి. బాపట్లలో 1 కాదు 2 కాదు చాలా విధాలైనటువంటి కష్టాలు, ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. మరో విషయం ఏంటంటే, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇట్లా ప్రవర్తిస్తుంటే పైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి డబల్ ప్రవర్తిస్తున్నారు. మనం బాపట్ల నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడుకుంటే 2014 అయిపోయిన తర్వాత 2019 ఎలక్షన్స్కి ఆ టైంలో బాపట్ల రౌడీజం అనే మాట లేదండి. చిన్నప్పటి నుంచి మేము బాపట్ల పుట్టి పెరిగిన వాళ్ళం. ఇంతకాలంలో ఏనాడు రౌడీజం అనే మాట ఊసు వినపడలేదు. ఎక్కడో జరుగుండొచ్చు, మనుషులు నాకు తప్పులు జరుగుతుంటాయి, ఎన్ని ఉంటాయి, కానీ ఇలాంటి ఉండిపోగిన ధోరణి లేదు. కానీ 2019 ఎలక్షన్స్ తర్వాత రౌడీజం అనేది తారాస్థాయికి పెరిగిపోయింది. గంజాయి విస్తృతంగా ఎటు చోట కనిపిస్తుంది. ఒక బాపట్లోనే కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే కనిపిస్తుంది. మీరు చూస్తున్నారు, ఎటు చూసినా కానీ గంజాయి పట్టుకుంటున్నారు. అంత గంజాయి కల్టివేషన్ ఎక్కడ జరుగుతుంది? ఎవరు దానికి సహకరిస్తున్నారు? ఎవరు మద్దతు ఇస్తున్నారు? బాపట్లోకి ఎట్లా వస్తుంది? యువత దానికి ఎట్లా ఎడిక్ట్ అవుతున్నారు? దానివల్ల జరుగుతున్న రౌడీజాలు ఏంటి, క్రైమ్ ఏంటి అనేది ఈ 2019 నుంచి విపరీతంగా పెరిగిపోయింది. ఆ క్రైమ్ రేట్కి కారణం ఎవరు? దాన్ని పెంచి పోషిస్తుంది ఎవరు? ముఖ్య విషయం. రెండోది, బాపట్లలో ఉన్న ఇష్యూస్లో రెండో విషయం ఏంటి అంటే పెట్రోల్ బంక్. మీరు, నేను, మీరంటే బయట నుంచి వచ్చారు కాబట్టి ఓకే, ఇక్కడ ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా బాపట్ల వాసులు. నేను ఒక వ్యాపారం చేసుకోవాలంటే పక్కన వ్యక్తి వ్యాపారం చేయకూడదా? నేను చేసుకున్న వ్యక్తి, నేను వ్యాపారం చేస్తుంది, ఇంకో అతను కూడా వ్యాపారం చేసుకోవచ్చు కదా. కానీ అలాంటి పరిస్థితి బాపట్లలో లేదు. పెట్రోల్ బంక్ అనేది ఒక్కళ్ళే, కోన రఘుపతి గారు ఒక్కళ్ళే నడిపిస్తున్నారు. ఇంతకుముందు 2019 ముందు ఎన్ని పెట్రోల్ బంకులు ఉన్నాయండి? 4 ఉన్నాయి. మరి ఇవాళ రోజు పరిస్థితి చూసుకుంటే ఒకటే ఉంది. బాపట్ల జనాభా ఎంత? కోన రఘుపతి గారి ఆ పెట్రోల్ బంక్ కెపాసిటీ ఎంత? దాని క్యాపబిలిటీ ఎంత? ఎంతమందిని తీసుకోగలదు? ఎంతమంది వెళ్తున్నారు, వస్తున్నారు? బాపట్ల జనాభా పరిస్థితి ఏంటి? ఎంత టైం వేస్ట్ అవుతుంది? ఇదంతా కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి విషయాలు ఇంకా చాలా ఎక్కువైపోయినాయండి. మరి 2019 ముందు టీడీపీ హయాంలో ఇలా గంజాయి కానీ లేదంటే ఏదైతే ఈ మారక ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో 2019 ముందు ఇట్లాంటివి ఏమీ లేవా? ఇప్పుడు 2019 ఎలక్షన్స్ తర్వాత వచ్చింది అని చెప్పడం అవాస్తవమే అవుతుంది. కానీ ఇంత ప్రభావం అయితే లేదు. 2014 ముందు అక్కడ మనకు ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది. ఆ తర్వాత కొంచెం మన డెవలప్మెంట్లో ఉన్నాం కాబట్టి మనకి విపరీతమైన అవకాశాలు లేకపోవడం వల్ల యువత ఖాళీగా ఉందే కానీ గంజాయి వైపు, రౌడీజం వైపు ఎవరు వెళ్ళలేదండి. అంతటి దుస్థితి మన ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడు కలగలేదు. ప్రస్తుతం 2019 నుంచే ఇలాంటి దుస్థితి ఎక్కువైపోయింది. వైసీపీ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ దానివల్లే ఆ ప్రభావం ఎవరి వల్ల వస్తుంది? రాష్ట్రంలో ఉంది ఎవరు? పరిపాలిస్తుంది ఎవరు? పరిపాలన ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్లే కదా దానికి బాధ్యులు. సో
సో దీనికి ముమ్మాటికి 2019 తర్వాత గంజాయి వచ్చింది. దానికి ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఇప్పుడు జగన్ కావాలా చంద్రబాబు కావాలా 2024లో? సార్ ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వం ఎన్డీఏ కూటమి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక చిన్న మాట, బాపట్ల పరిస్థితి ఎట్లుంటే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇంకో సినిమా. దాని పరిస్థితి ఎట్లా ఉందంటే ముస్లింల మైనారిటీల పైన ఇష్యూస్, దానిపైగా విద్య, వైద్యం, అన్ఎంప్లాయ్మెంట్, వెల్ఫేర్ స్కీమ్స్ అనే ఈ 4 మీద గేమ్ ఆడుతున్నారు. సరే, మేము విద్య గురించి మాట్లాడుకుంటే విద్య అభివృద్ధి పరిచాము, నాడు నేడు అనే కార్యక్రమాలు జరిపాము అంటున్నారు. కానీ ఎక్కడండి? ఇక్కడ ఇంగ్లీషు అని చెప్పి కొంతమంది ఆడపిల్లలు తీసుకొచ్చి కెమెరా ముందు నించోబెట్టేసి 4 ఇంగ్లీష్ మాటలు మాట్లాడితే సరిపోతుందా? గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చినప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి మాట్లాడితే 10వ తరగతి మొన్న ఎగ్జామ్ రాసిన పిల్లల్లో కూడా చాలా మరికి ఆ పిల్లలకి ఏబిసిడీలు రావట్లేదండి. దానికి బాధ్యత ఎవరు? స్కూలా? ప్రభుత్వమా? అంటే అంతటి దుస్థితి ఉందా మన గవర్నమెంట్ స్కూల్స్కి? ప్రజలు వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలంటే అంతటి దుస్థితి ఏర్పడింది. ఏబిసిడీలు కూడా రాకపోతే వాళ్ళ విద్యార్థి రేపటి రోజు ఈ కాంపిటేటివ్ వరల్డ్ ఎట్లా బ్రతుకుతాడండి? రెండో విషయం, హెల్త్ సెక్టర్. బాపట్లలో ఉన్న హెల్త్ సెక్టర్ హాస్పిటల్కి పెయింట్ వేస్తే సరిపోతుంది. సరైన సదుపాయాలు ఉండాలి, సరైన డాక్టర్లు ఉండాలి. సరే, డాక్టర్లు ఉన్నారు అంటే వాళ్ళు ఎంత మారుకుంటారో ఎంతవరకు ఉంటారో తెలియదు. మరీ దరిద్రమైన స్థితి ఏంటంటే మొన్న రీసెంట్గా ఒక 4 రోజుల క్రితమే అక్కడ పనిచేస్తున్న ఒక వార్డు ఎంప్లాయీ అక్కడున్న దుర్గంధాల వల్ల కళ్ళు తిరిగి పడిపోయారండి. అంటే హాస్పిటల్లో ఉన్న వ్యర్థాలను క్లీన్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర స్తోమత లేదు, వ్యక్తులు లేరు, మ్యాన్ పవర్ లేదు. అక్కడున్న వ్యక్తులే పడిపోతున్నారంటే ఇంకా మిగతా రెగ్యులర్గా వచ్చిపోయే వాళ్ళ పేషెంట్ల పరిస్థితి ఏంటి? ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వ్యవస్థ ఉంది. ఇంకోటి ఏంటంటే మైనారిటీల పైన ఒక విషపూరితమైన మనసులోకి నింపేస్తున్నారు ఒక విషయాన్ని. ఏంటి అంటే సిఏఏ ఎన్ఆర్సీ అంటారు, బీజేపీతో కలిసింది, మీరు సిఏఏ ఎన్ఆర్సీ వస్తే మిమ్మల్ని తరిమేస్తారు, అది ఇదని. దాని సంగతి పక్కన పెడితే 2019 ఎన్నికల తర్వాతే సిఏఏ ఎన్ఆర్సీ గురించి బీజేపీ ఒక లేమ్ లైట్లో తీసుకొచ్చింది. లేమ్ లైట్లో తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసింది. అప్పుడు ప్రభుత్వంలో ఉందేవారు, అంతమంది ఎంపీ సీట్లతో ఉందేవారు, కూర్చుందేవారు. అక్కడ వెళ్ళి విజయసాయి రెడ్డి గారు ఓపెన్గానే మాట్లాడారు, మేము సిఏఏ ఎన్ఆర్సీకి సపోర్ట్ చేస్తున్నామని చెప్పి. మరి ఇవాళ రోజు వచ్చేసి కలుబులు కబుర్లు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు కలిసి ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ముస్లింలు తరివేస్తా అంటున్నారు. మరి మీరు చేసింది ఏంటి? మేము ఇప్పుడు మా మీద చెప్తుంది ఏంటి? మా మీద బురద చల్లడం కాకపోతే ఇంకేం జరుగుతుంది ఇక్కడ? ఇంకోటి, ముస్లింల పైన బీజేపీ వస్తే ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్ని తీసేస్తా అంటున్నారు. నా ముస్లిం సోదరులు, మైనార్టీ సోదరులు గమనించాల్సింది ఏంటి అంటే ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్డీఏ కూటమే మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించింది. ఎన్డీఏ కూటమే ఉంది. 2014 ముందు కూడా ఈ 4% రిజర్వేషన్ అనేది ఉంది. ఈ 4% రిజర్వేషన్ అప్పటి నుంచి సాగుతూ ఉంది. మరి 2014లో తీసేయాలి కదా. తీసేస్తే ఆ చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు, బీజేపీ నాయకులే ఉన్నారు. మరి 4% రిజర్వేషన్ పోలేదే. ఎక్కడ చెప్పారు? మీరు ఏ విధమైన ప్రూఫ్తో చెప్తున్నారు? వచ్చేసి ఏదో మాటలు చెప్పేసి విషాన్ని నింపుతున్నారు. మైనారిటీ సోదరులారా మీరు గమనించాలి, విషాన్ని నింపుతున్నారు. ఈ ప్రభుత్వం యొక్క మెయిన్ ఎజెండాని విభజించు పాలించు అనే పరిస్థితికి వెళ్ళిపోయింది. ముస్లింలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి వైపే ఉన్నారు, తెలుగుదేశం జనసేన పార్టీ వైపే ఉన్నారు. అది రేపటి రోజు 2024 ఎన్నికలు అయిపోగానే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అది విఫలమే అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి 2024 తర్వాత టీడీపీ అధికారంలోకి వస్తే అసలు ముస్లిమ్స్కి ఎట్లాంటి న్యాయం జరుగుతుంది? ఎట్లాంటి న్యాయం జరుగుతుంది అనే దానికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2014 ఎలక్షన్స్ తర్వాత టీడీపీ గవర్నమెంట్స్లో ఉంది. వాళ్ళ గవర్నెన్స్ అనేది ఇప్పటి నుంచి కాదు. సో ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. సో ఇక్కడ మేము చూసింది ఏంటి అంటే 2014 ఎలక్షన్స్ తర్వాత టీడీపీ హయాంలో ముస్లిమ్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కీమ్స్ వచ్చినాయి. షాదీ తోఫా కానివ్వండి, తర్వాత ఎవరికైనా పెళ్లి జరుగుతుంటే వాళ్ళకి కానుక ఇవ్వడం కానీ, ఇలాంటి డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. అవన్నీ 2019 ఎలక్షన్స్ తర్వాత మనకి మొత్తం కనుమరుగైపోయాయి. సో అవన్నీ మళ్ళీ రివైవ్ అవుతాయని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం. మరో విషయం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వాళ్ళు ఒకటే మాట అన్నారు, మేము ఉన్నంత వరకు ముస్లిం సోదరుల పైన చెయ్యి కూడా పడనివ్వం, మేము అడ్డుంటాము అని చెప్పి. అంతకంటే భరోసా ఏం కావాలి? ఎవరిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారా? కోన రూపతి గారు ఇస్తున్నారా?
మా నాయకులు ఇచ్చిన భరోసా, ఆయన వెంట నడవడానికి మాకు ఇస్తున్న భరోసా అది. ఓకే, మరి ఇక్కడ బాపట్లలో మాట్లాడుకుంటే కనుక సరే. అసలు బాపట్ల ప్రజలు కోన రఘుపతి వైపు ఉన్నారా, లేదంటే వేగేసిన నరేంద్ర వర్మ వైపు ఉన్నారా? ఎందుకంటే మీరు బీజేపీ, జనసేన, టీడీపీ ఇప్పుడు కూటమిలో ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే. మరి జనసేన నాయకులు అందరూ సపోర్ట్ చేస్తున్నారా నరేంద్ర వర్మ గారికి? డెఫినెట్లీ అండి. మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పిన మాటే మాకు శిరాశాసనం. ఆయన ఏది చెప్తే అదే. ఆయన ఏం చెప్పినా ఎందుకు చేస్తున్నాము అంటే, ఆయన ఏం చెప్పినా ప్రజల మంచి కోసమే చెప్తున్నాడు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మంచి కోసమే చెప్తున్నాడు. సో దాంట్లో మంచి చెప్తున్నప్పుడు వినడానికి మాకు ప్రాబ్లం ఏం లేదు. మా అధినేత చెప్పారు, మేము చేస్తున్నాము. 100% బాపట్లో ఉన్న జన సైనికులు అంతా ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వేగసేన నరేంద్ర వర్మ గారికి మా పూర్తి భరోసా ఇస్తున్నామని చెప్పి తెలియజేసుకోండి. అసలు ఆయన మీద ఒక నమ్మకం ఏంటంటే ఓన్లీ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ నుంచి పొత్తు పెట్టుకున్నారు కాబట్టి సపోర్ట్ ఇస్తున్నారా, లేదంటే వ్యక్తిగతంగా కానీ జనసేన నాయకులకి కార్యకర్తలకు ఏమైనా వేగేసిన నరేంద్ర వైపు మాట్లాడుకుంటే ఎలాంటి కార్యక్రమాలు చేశారు? అసలు ఆయనకి సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి? దానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఒకటి ఆఫ్టర్ 2014 నుంచి మనకి బాపట్లో కోన రఘుపతి గారే ఉన్నారు. ఒక యాంటీ ఇన్కంబెన్సీ అనేది ప్రజల్లో ఒక వ్యతిరేకత ఆయన పైన ఉన్న అదొక విపరీతమైన కంపనం వచ్చేసింది. ఏంటి ఇదంతా, బాపట్ల అంటే ఇంతేనా, ఇంతేనా అభివృద్ధి అంటే? ఒక పెట్రోల్ బంక్ ఒకటి కట్టేశారు, 4 రోడ్లు వేసేసారు. ఒక చిన్న ఉదాహరణ సార్, మన జగనన్న కాలనీలు కానివ్వండి, ఫస్ట్ వార్డు, సెకండ్ వార్డు వైపు ఉన్న రాజీవ్ గాంధీ కాలనీ కావండి, అటువైపు వెళ్తే వర్షం పడితే మోకాళ్ళ లోతు నీళ్లు నిలిపోతుంది. జగనన్న కాలనీ అన్న పక్కన పెట్టండి, ఇటువైపు ఆ రాజీవ్ గాంధీ కాలనీ అనే దాంట్లో అన్నీ పూరి గుడిసెలే. చాలామంది మొన్న రీసెంట్గా పడిన తుఫాన్కి చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం ఇప్పుడు దాకా కూడా 2019 వరకు కూడా కోన రఘుపతి గారు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి ఏం చేశారు? ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తే వీళ్ళు పంచింది చిన్న పెరుగు ప్యాకెట్లు పంచారు, పెరుగన్నం ప్యాకెట్లు పంచారు. అయిపోయిందా? అదేనా అభివృద్ధి అంటే? వాళ్ళు చేసిన సాయం అదేనా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైక్ ఎత్తుకుంటే మేము పేదల పక్షపాతి అంటారు. మరి మీరు పేదలు చేసింది ఏంటి? ఆ ఒక్కరోజు ఆ పెరుగన్నం ప్యాకెట్లు పనిచేసి చేతులు దులిపేసుకున్నారు, అంతేనా? అయిపోయిందా అని అదొక విషయం. ఇంకోటి ఏంటంటే, వర్మ గారు ఇవాళ వచ్చి మాకు ఓటేయండి అని అడగట్లేదు. ఆయన ఏ పార్టీలో చేరక ముందు నుంచే ఇప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్నారు. ముందుగా ఎవరికైనా కానీ కష్టం వచ్చింది అంటే వర్మ గారు గుర్తుకు రావాల్సిందే. ఆయన అలాంటి సహకారం అందించారు, సహాయం చేశారు. సో అలాంటి వ్యక్తి బాపట్ల వస్తే ఆయన ఇంకోటి ఏంటంటే, ఆయన యాక్చువల్గా ఇండస్ట్రీస్ అయి పెట్టున్నారు. చాలామంది ఆడవాళ్ళకి కానివ్వండి, యువతకు కానివ్వండి ఉద్యోగ అవకాశాలు కల్పించున్నారు. సో ఆయన కనుక వస్తే మనకు ఒక డెవలప్మెంట్ అనేది ఉంటుంది. టీడీపీ హయాంలో మనకి ఉద్యోగాలు, వ్యాపార సముదాయాలు పెరుగుతాయని చెప్పి మాకు గట్టి నమ్మకం. అందుకని చెప్పి మేము వర్మ గారినే సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఆయన వెంటే నడుస్తున్నాం ప్రస్తుతానికి. దానికి తోడు ఇటు పొత్తు కూడా ఏర్పడడం వల్ల ఇంకా బలంగా అయితే సపోర్ట్ చేస్తాం. మా అధ్యక్షులు చెప్పారు, దానికి పైగా వర్మ గారు మంచి ఆయన కాబట్టి చెప్పారు, మంచి వ్యక్తిగా టికెట్ ఇచ్చారు. ఇంకా దాంట్లో మాకు సపోర్ట్ చేయడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇబ్బంది ఏమీ లేదు. మరి ఎంత మెజారిటీ రావచ్చు వర్మ గారికి? సార్ మెజారిటీ సంగతి అయితే నాకు తెలియదు, కానీ ఈసారి మాత్రం మా చంద్రన్న, పవన్ అన్న సపోర్ట్ చేసిన నరేంద్ర వర్మ అన్న 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా బాపట్ల నిలబోతున్నారు. ఆయన గెలవబోతున్నారు. భారీ మెజారిటీతో మాత్రం గెలవబోతున్నారు. ఎంత నేను చెప్పలేను కానీ భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. ఓకే, చూశారు కదా, ఆసిఫ్ గారు ఒకటే అంటున్నారు, ఇక్కడ బాపట్లలో నరేంద్ర వర్మ గారు భారీ మెజారిటీ అయితే గెలవబోతున్నారని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరుగుతుంది. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.